21వ శతాబ్దంలో ప్రజలు విదేశాలకు వెళ్లి వివిధ భాషలను నేర్చుకోవటానికి ఇష్టపడడం అనువాద పరిశ్రమకు కొత్త తలుపులు తెరిచింది. బహుళజాతి కంపెనీలకు అనువాదకుల అవసరం ఉండడంతో ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్లకు డిమాండ్ చాలా ఉంది. ఈ రంగంలో అవకాశాల గురించి ప్రముఖ భాషా నిపుణుల అభిప్రాయాలు జాబ్ ఫోకస్ లో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అనువాద రంగంలో ఎటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు యువతకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి? దీనికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? దీనిలో వేతనాలు ఎలా ఉంటాయి? కెరీర్ ఏ రకంగా పైకి వెళ్తుంది అనేటువంటి విషయాలు చర్చిస్తాము. ఈ ట్రాన్స్లేషన్ అనేటువంటి మాట విషయానికి వస్తే మనం అనుకుంటాము ట్రాన్స్లేషన్ అనేటువంటి మాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు దీని వెనకాతలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? ట్రాన్స్లేట్ అనేటువంటిది లాటిన్ ఆరిజిన్ అన్నమాట. లాటిన్లోంచి వచ్చినటువంటి పదము. ట్రాన్స్ అంటే అక్రాస్, లాటస్ అంటే టు క్యారీ, అంటే టు క్యారీ అక్రాస్, అంటే దానిలోంచి తీసుకుని పోవు అని అర్థం. ఈ రకంగా ట్రాన్స్లేట్ అనే దానికి అర్థం చెప్పుకోవచ్చు. దీన్ని సంస్కృతంలోని లేదా హిందీలో తీసుకున్నట్లయితే అనువాద్ అంటారు. అనువాద్, భాషాంతర్ అనువాద్ అని కూడా చెప్పచ్చు. అను అంటే ఆఫ్టర్, వాద్ అంటే స్పీక్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్తారు. ఉర్దూలో దీన్నే తర్జుమా అంటారు. తర్జుమా అంటే అర్థం రీప్రొడక్షన్ అని. మరి ఇవేవి కూడా సరైనటువంటివి కావు పదాలు. కారణం ఏంటంటే ట్రాన్స్లేట్ అంటే క్యారీ, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోవడమే. ఇది చాలా తప్పు అర్థాన్నే ఇస్తుంది. ఎందుకంటే ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి ఎత్తిపోతల పథకంలాగా అక్కడ పడేయడం అనేటువంటిది కాదు. అంటే అలా అనుకున్నట్లయితే మనకి ఇది కేవలం ఒక లింగ్విస్టిక్ ప్రాసెస్గానే ఉండిపోతుంది. అయితే ఇది లింగ్విస్టిక్ ప్రాసెస్ కాదు, ఇంటలెక్చువల్ ప్రాసెస్. రెండో లెవెల్లో తీసుకున్నట్లయితే డీపర్ లెవెల్లో ఇంటలెక్చువల్ ప్రాసెస్. ఇంటలెక్చువల్ ప్రాసెస్ ఒక్కటే కాదు, ఇంట్యూటివ్ ప్రాసెస్. అంటే ఆ స్టైల్, ఆ ఫీల్, ఆ ఇంపాక్ట్ కూడా వెళ్ళాలి. పదానికి పదం మక్కి పెట్టడం అనేటువంటిది కాదు. కాబట్టి ట్రాన్స్లేట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంటుందంటే ట్రాన్స్ క్రియేషన్గానే జరుగుతుంది. ఎందుకంటే టెక్స్ట్ టు టెక్స్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే సెన్స్ టు సెన్స్, అంటే ఆ మీనింగ్ని మాత్రమే తీసుకెళ్ళగలం. ఈ రకంగా మనం ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఏదైనా కదా ట్రాన్స్ క్రియేషన్ అనేటువంటి దానిగా మనం గుర్తించాలి. ఉదాహరణకి వ్యాసభారతం సంస్కృతంలోని రాయబడినటువంటిది 2,20,000 వెర్సెస్ ఉంటే అది ఆంధ్ర మహాభారతంలోకి వచ్చేటప్పటికల్లా 3/4 పడిపోయింది అనేటువంటిది తెలుసుకుంటాం మనం. అంటే ఇక్కడ తిక్కన, ఎర్రప్రగడ, నన్నయ్య వీళ్ళు కూడా రాసేటప్పుడు కవిత్రయము వారి కథలను పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అంటే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఏదైతే ఉందో అదే చెప్తే ఇక్కడ అర్థం అనేటువంటిది సమంగా రాదు. ట్రూ ట్రాన్స్లేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇది మనకు తెలిసిందే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కుదరదు. ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి, సంస్కృతి సంప్రదాయాలను బట్టి భాష అనేటువంటిది తర్జుమా చేసేసినంత మాత్రాన్ని సరిపోదు. కాబట్టి మనం ట్రాన్స్క్రియేషన్ అనేటువంటి అర్థానికి మనం కమిట్ అవ్వచ్చు అనేటువంటి దాన్ని నిశ్చయించుకోవచ్చు. ఇంతేకాకుండా ఈ ట్రాన్స్క్రియేషన్ అంటే దీనిలో ఇంకో అర్థం కూడా వస్తుంది. ఏంటది అంటే ఇండిపెండెంట్ ట్రాన్స్లేషన్, ఫ్రీ ట్రాన్స్లేషన్. ఈ ఫ్రీ ట్రాన్స్లేషన్కి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ పోతుంది దాన్ని కేవలం ఉన్నట్టుగా చెప్పేస్తే. కాబట్టి ట్రాన్స్లేషన్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఈ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్లేషన్ నిజంగా కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ అంశాలను ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో ఈ 3 లెవెల్స్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఆ 3 లెవెల్స్ ఏంటని చెప్పుకున్నామంటే లింగ్విస్టిక్ లెవెల్ దాటి వెళ్ళి ఇంటలెక్చువల్ లెవెల్ దాటి వెళ్ళి ఇంట్యూటివ్ లెవెల్. ఈ మూడిటిలోని అంటే రస అలాగే ధుని అనేటువంటి ధ్వని, ఈ రస ధ్వని అనేటువంటి రెండింటిని కూడా క్యాప్చర్ చేసి అందించాలి అనేటువంటిది మన సంస్కృత కవులు అనేక మంది చెప్పారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రేజెస్ అనేటువంటివి, ఈడియమ్స్ అనేటువంటివి, చెప్పే పద్ధతి అనేటువంటిది, అలాగే సౌండ్ అంటే భాషలో ఉండేటువంటి శబ్దాలు, ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్లోని
ముఖ్య భాగాలుగా ఉంటాయి. కేవలం గ్రామర్ వచ్చి మనం బాగా మాట్లాడుతున్నాం అని అనుకుంటాం, కానీ అది మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ అంటున్నాను నేను. అందుకనే త్రూ ట్రాన్స్లేషన్ మీరు గమనించినట్లయితే పిసరంత గాలి లేదు అని మనం చెప్పదలుచుకున్నాం. దీన్ని ఏ రకంగా చెప్తాం ఇంగ్లీష్లో? కష్టంగా అనిపిస్తుంది ఆలోచించి చూస్తే. దేర్ ఈజంట్ ఎ విఫ్ ఆఫ్ విండ్ అంటారు. విఫ్ ఆఫ్ విండ్ అంటే పిసరంత గాలి. మరి తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కొన్ని పదాలను తీసుకువెళ్ళి మనం మార్చాలి. ఉదాహరణకి చేయ తిరిగిన చిత్రకారుడు అనేటువంటి చెప్పాలి. చెప్పేటప్పుడు హ్యాండ్ టర్న్డ్ అని చెప్పడానికి అవకాశం ఉందా? లేదు కదా. సో అక్కడ వాడవలసినటువంటిది ఏంటి? ఏ ఫ్రీ స్టైల్ ఆర్టిస్ట్ అని చెప్పచ్చు, ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ అని చెప్పి. మరి అలాగే కాకుండా మనం కఠినమైన పదాలు అని చెప్పాలి, నోరు తిరగని పదాలు అని చెప్పచ్చు తెలుగులో. ఈ పదాలను తీసుకెళ్ళి మనం మౌత్ నాట్ టర్నింగ్ వర్డ్స్ అని చెప్పామనుకోండి, దీన్ని ఇలా చెప్పడానికి కుదరదు కదా. డిఫికల్ట్ వర్డ్స్ అనే చెప్పగలం. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క భావన ఒక్కొక్క పదాల ద్వారా వ్యక్తపరుస్తాం. అటువంటి పదాలు ఉండవు. ఉదాహరణకి టైం ఎంత అయింది అనేటువంటిది మనం చెప్తున్నాం, తెలుగులో అడుగుతాం మనం. దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ ఈజ్ ద టైమ్ అని ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేం. చేస్తే చాలా రిడిక్యులస్గా ఉంటుంది. వాట్ ఈజ్ ద టైమ్ అంటాము. అలాగే మనం పద్ధతులు కొన్ని, అంటే ఇక్కడ ఆచారాలు ఇక్కడ వ్యవహారాలు అనేటువంటివి ఇక్కడ ఈడియమ్స్లోకి వెళ్ళిపోతాయి. ఈడియమ్స్ అంటే ఏంటంటే జాతీయాలు. ఒక ప్రాంత ప్రజలు ఒక దేశ ప్రజలు అతి ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది కల్చర్లో అంతర్భాగంగా ఉంటుంది కాబట్టి వాటిని వాడుతూ ఉంటారు. ఉదాహరణకి పప్పు అన్నం ఎప్పుడు పెట్టిస్తావు అంటే ఇక్కడ ఆకలి గురించి చెప్పటం లేదు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అనేటువంటిది తెలుగు వారందరికీ తెలుస్తుంది. మరి అలాగే ఇంగ్లీష్లో బ్లాక్ మెయిల్ అన్నారనుకోండి, బ్లాక్ అంటే నలుపు, మెయిల్ అంటే ఉత్తరము, కాబట్టి నల్ల ఉత్తరం అని చెప్పడానికి కుదరదు. పింక్ స్లిప్ అంటారు. పింక్ స్లిప్ అంటే పింక్ అంటే గులాబీ రంగు, స్లిప్ అంటే కాగితము. కాబట్టి గులాబీ రంగు చీటీ అని చెప్తే ఎంతవరకు అది బాగుంటుంది? అది కూడా సరైన అర్థాన్ని ఇవ్వదు అసలు. ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈ ఈడియమ్స్ని మనం తెలుసుకోవాలి. ఇంకొక ఈడియం ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటాడు. బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటే ఫీలింగ్ నర్వస్. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే నా కడుపులో సీతాకోక చిలుకలు ఉన్నాయి అని అర్థాన్ని ఇస్తుంది. దీనికి ఎవరైనా ఇట్లా మాట్లాడితే అర్థం చేసుకోగలరా భాష? ఇట్లాంటి తర్జుమా అనేటువంటిది రీప్రొడక్షన్ చేయొచ్చా లేదా ట్రాన్స్లేషన్ చేయొచ్చా? ట్రాన్స్క్రియేషన్ మాత్రమే చేయాలి, ఇందాక చెప్పుకున్నట్టుగాను. ఇదే కాకుండా మరి ముఖ్యంగా ఏంటి అంటే ఈ ట్రాన్స్క్రియేషన్ చేసేటప్పుడు ఇంకా గమనించవలసినవి ఏంటంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్ని ప్రకారం మాట్లాడడం, అటువంటి సెంటెన్స్లు వేరే భాషలో చెప్తే ఇబ్బెట్టుగా ఉంటుంది. ఒకసారి చెప్తాము, రెండుసార్లు చెప్తాము, వినకపోతే ఇంక దెబ్బలే అనేటువంటిది ఒక ఇంటింటా మాట్లాడుకుని ఒక చిన్న మాటను తీసుకుందాం. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం 1 time tell, 2 times tell, నాట్ లిజనింగ్ మీన్స్ బీటింగ్ ఓన్లీ అని అంటే ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? ఓకే, మాటకు మాట సమాధానం చెప్పడం, పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడడం ఇది మంచిది కాదు అని చెప్పడానికి వర్డ్ టు వర్డ్ గివింగ్ రిప్లైస్ టు ఎల్డర్స్ ఈజ్ నాట్ గుడ్ అంటే అసలు పెద్దవాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. బాగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఇందులో చాలా మిస్టేక్స్ అంటే తప్పులు చేశారు. ఇవి చాలా కాస్ట్లీ మిస్టేక్స్. ఇలా చేయడం వలన ఇందాక చెప్పుకున్నట్టుగా అది రిడిక్యులస్ ట్రాన్స్లేషన్. ప్రజలందరూ నవ్వడమే కాకుండా ఆ కంపెనీలు భారీగా అంటే కోట్లలో నష్టాలు చవిచూసాయి. దీన్నే హారర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది శీర్షికతో అనేక వ్యాసాలు కూడా వచ్చాయి. ఒక అమెరికన్ కంపెనీ, బీర్ కంపెనీ, అది బీర్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. కూర్స్ అనేటువంటి కంపెనీ బాగా సక్సెస్ఫుల్గా ఒక స్లోగన్ రాసుకుంది, టర్న్ ఇట్ లూజ్ అని. అంటే రిలాక్స్ అవ్వండి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. టర్న్ ఇట్ లూజ్ వ్యాపారం బాగా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు మిగతా దేశాల్లో కూడా అదే క్యాప్షన్ కంటిన్యూ చేసేద్దాం అనుకున్నారు. దీన్ని ఏం చేశారంటే సుయెల్తేలో అని స్పానిష్లో రాసేసి ఆ దేశాల్లో స్కాండినేవియన్ కంట్రీస్లో మార్కెటింగ్ మొదలుపెట్టారు. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ప్రకారం అంటే అర్థం ఏంటంటే సుయెల్తేలో అంటే టాయిలెట్కి వెళ్ళమని, విరోచనాలు చేసుకోమని అర్థం.
సో ఇది చాలా రిడిక్యులస్గా అయిపోయింది. అలాగే కేఎఫ్సి వాళ్ళు లిక్కింగ్ ఫింగర్స్ అనేటువంటి చైనాలో పెడితే ఆ లిక్కింగ్ ఫింగర్స్ అనేటువంటి ట్రాన్స్లేషన్ ఎలా జరిగింది అంటే ఈట్ యువర్ ఫింగర్స్ అని వచ్చేసింది. ఇంతే కాకుండా పఫ్స్ అనే ఒక కంపెనీ డైపర్స్ తయారు చేస్తూ ఉంటుంది. పిఎఫ్ పఫ్, ఇంగ్లీష్లో ఇది బాగానే ఉంది వినడానికి, కానీ జర్మన్ లాంగ్వేజ్లో పిఎఫ్ని ఏంటంటారంటే పుఫ్ అంటారు. సో పుఫ్ అంటే అర్థం ఏంటంటే వ్యభిచార గృహం అని అర్థం, బ్రాతల్ అని. మరి ఇలా ఒక బ్రాండ్ నేమ్ ఉంటే అది కొనడానికి ఎంతమంది ఇష్టపడతారు? వాళ్ళకు కూడా చాలా నష్టం వచ్చింది. జర్మనీలో ఆ వ్యాపారాన్ని వాళ్ళు ఆపేసి బ్రాండ్ నేమ్ మార్చేసుకున్నారు. దీనికి వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఇంతే కాకుండా జనరల్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక కంపెనీ ఫ్రాన్స్లో వ్యాపారం చేస్తూ అక్కడ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని అడుగుతూ పబ్లిసిటీ మొదలుపెట్టింది. ఆ కంపెనీ అంతా బాగానే ఇచ్చింది, ఫ్రాన్స్లో అడ్వర్టైజ్మెంట్ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీ నేము జీపీటీ అనమాట. జీపీటీ అని రాశారు. ఇది చాలా చిన్న విషయం కదా, ఎవరైనా అంత జాగ్రత్తగా గమనిస్తారా? గమనించలేకపోవచ్చు, కానీ గమనించాలి. గమనించకపోతే నష్టం ఎలా జరిగింది అంటే అసలు జీపీటీ అనేటువంటి మాటల్ని ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రాయకూడదు. జీ అంటే ఏంటి అంటే జీ అనేది చదవరు. ఫ్రెంచ్ ఆల్ఫాబెట్లో జీని జే అని చదువుతారు, పీని పే అని చదువుతారు, టీ అనేటువంటిది ఉండదు, టే అని చదువుతారు. ఇప్పుడు జీపీటీ ఏంటైంది? జే పే తే అయిపోయింది. జే పే తే అంటే అర్థం ఏంటంటే నేను పిత్తాను అనే అర్థం వస్తుంది చెప్పాలంటే. పేతే ఈజ్ టు ఫార్ట్ అంటే దీని అర్థం ఏంటంటే జే పేతే అంటే దీని అర్థం అసభ్యంగా ఉండడమే కాకుండా నేను ఫెయిల్ అయిపోయాను అనేటువంటిది ఒక కమ్యూనికేషన్ వచ్చింది. కాబట్టి ఆ కంపెనీ అది తెలుసుకున్న తర్వాత ఎంత నవ్వులు పాలైందో తీసేశారు ఆ అడ్వర్టైజ్మెంట్. మరి అట్లాగే కోకోకోలా వాళ్ళు చైనాలో కోకోకోలా అని రాయడానికి వాళ్ళు కాస్త తెలివిగానే వ్యవహరించారు. ఇలాంటివన్నీ వస్తున్నాయని తెలుసుకుని 40,000 క్యారెక్టర్స్ బాగా వెతికి కోకోకోలా అని డైరెక్ట్గా రాస్తే ఈట్ వ్యాక్స్ ట్యాడ్పోల్ అంటే ట్యాడ్పోల్ అంటే కప్ప కదా, వ్యాక్స్తో చేసిన కప్పని తినండి అనేటువంటి అర్థాన్ని వచ్చేలా వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా చాలా కష్టపడి అటు నుంచి ఇటు దీనికి వెతికి మరి సరైనటువంటి ట్రాన్స్లేషను కనిపెట్టుకున్నారు. సో ఈ రకంగా మంచి ట్రాన్స్లేషన్ క్వాలిటీ ఉంటే మాత్రమే అది బాగుంటుంది. అంటే ఇక్కడ అంతా మనం చేయవలసింది ట్రాన్స్క్రియేషనే. సమాజం విస్తరిస్తున్నప్పుడు మానవ ప్రగతి, మానవ వికాసం అభివృద్ధి చెందుతున్నప్పుడు మనిషి ప్రయాణాలు ఖండాంతరంగాను అలాగే దేశాలు దాటి వ్యాపారాలు చేయటం అనేటువంటిది సహజంగా జరిగింది. మరి ఇలా వ్యాపారం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఈ ఇంటర్ప్రెటర్స్ అవసరం అవుతారు. ఆ ఇంటర్ప్రెటర్స్గా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. దీనికి బాగా మాట్లాడడం కూడా కావాలి. అయితే ట్రాన్స్లేటర్కి అయితే అంత అవసరం లేదు, కానీ జ్ఞానం స్పెసిఫిక్ ఫీల్డ్స్లో ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఒక రంగాన్ని ఎంచుకోవాలి. ఇవి ఎలా ఉంటాయంటే మీడియా రంగంలో కానీ మరి లేకపోతే వెబ్ సైడ్ కానీ, వెబ్ కాంటెంట్, వెబ్ ట్రాన్స్లేషన్ కానీ ఇట్లాగా అనేక రంగాల్లో ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్లేషను, జ్యుడిషియల్ ట్రాన్స్లేషను, మెడికల్ ట్రాన్స్లేషను, ఫిల్మ్ ట్రాన్స్లేషన్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఒకే రంగంలో ఉండదు. ఇప్పుడు మెడికల్ ట్రాన్స్లేషన్ తీసుకున్నట్లయితే మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్క్రిప్షన్స్ కూడా ఇవి ట్రాన్స్లేషన్సే. ఈ కోర్సులు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలోని, హైదరాబాద్లోని, మన మెట్రోపాలిటన్స్ అన్నింటిలో కూడా ఈ కోర్స్ ఆఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ ఫారిన్ కంపెనీస్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంపెనీలో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రీలాన్సర్గా ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. జనరల్గా కంపెనీస్ కూడా ఉంటాయి. మనకి ఫ్రీ వర్కింగ్ అవర్స్ ఉంటాయి జనరల్గాను. అయితే కంపెనీలో జాయిన్ అయితే కొన్ని కంపెనీలు రిస్ట్రిక్షన్స్ కూడా ఇన్ని గంటలకు వచ్చి ఇన్ని గంటలకు వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. అట్లా లేకుండా కూడా ఫ్రీ టైం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం కావాల్సిన టైంలో వెళ్ళచ్చు. అలా కాకుండా ఇంటి దగ్గర నుంచి కూడా చేయొచ్చు. ఇది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. మరి అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్లేషన్, ఇదే కాకుండా లీగల్ ట్రాన్స్లేషన్, అలాగే ఫిల్మ్ ట్రాన్స్లేషన్, ఈ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు, సినిమాలు కిందన సబ్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. ఈ సబ్ టైటిల్స్ అనేటువంటిది ఒక్కరో చేసేది కాదు, ఒక టీమ్గా చేస్తారు. దీనికి కూడా పాటలు వస్తున్నా కూడా మనకి ఏంటుంటుందంటే పాటను కూడా
ఈవెన్ మన భాష తెలుగు భాష లేదా హిందీ భాష ఏదో అనుకోండి, ఆ పాట మనకు నిజంగా అంత ఖచ్చితంగా అర్థం కాదు. కానీ వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లెటర్స్ వేయడం వలన దాని సొగసుని క్లియర్గా చూపించగలుగుతూ ఉంటారు ఒకసారి. అది ఫాలో అవడం ద్వారా కూడా కొంత ట్రాన్స్లేషన్ నేర్చుకోవచ్చు ఈ సబ్ టైటిల్స్ ద్వారా. మాట్లాడడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఇటువంటి ఉత్సాహం కలిగి ఉంటారు. ఇదే కాకుండా మన మాతృభాషను చూస్తున్నప్పుడు కూడా మనం అంటే ఇంగ్లీష్ ద్వారా నేర్చుకోవడమే కాకుండా మన మాతృభాషకి సబ్ టైటిల్స్ చూడడం, ఇలా చూసినా కూడా మనకి దాన్ని ఎలా చెప్పాలి అనేటువంటిది వస్తుంది. ఇది కూడా ఒక సెల్ఫ్ ట్రైనింగ్ మెథడాలజీ. ఇలా చేసుకోవచ్చు. ఇదే కాకుండా లీగల్ ట్రాన్స్లేషను. ఈ లీగల్ ట్రాన్స్లేషన్ ఎవరు చేయగలరండి? లా ఎక్స్పర్ట్ మాత్రమే చేయగలడు. మెడికల్ టర్మ్స్ ఉన్నాయంటే కొంతవరకు నేర్చుకోవచ్చు, కానీ దాని మీద అవగాహన పెంచుకోవాలి, ఆ పుస్తకాలు చదవాలి. లేకపోతే అటువంటి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ ఏం చేస్తాయంటే అటువంటి వొకాబులరీని, పదజాలాన్ని మనకి నేర్పుతాయి. ఇలాగే మల్టీమీడియా ట్రాన్స్లేషన్ ఉంది, వెబ్ కాంటెంట్ ట్రాన్స్లేషన్ ఉంది. ఈ రకంగా వెబ్ని ఇప్పుడు అంటే మెషిన్ ట్రాన్స్లేషన్ వచ్చేసింది అనుకోండి, మనం నొక్కితే వెళ్ళిపోతున్నది ఒక భాషలోంచి ఇంకో భాషలోకి ఆటోమేటిక్గా తర్జుమా అయిపోతున్నది. కానీ చాలా సందర్భాల్లో మీరు చూసినట్లయితే గూగుల్లో కూడా ట్రాన్స్లేషను ఏ భాష అయినా 50%కి మించి ఎక్కడ కూడా మ్యాచ్ కాదు. జనరల్గా చాలా తప్పులు వచ్చేస్తాయి. కాబట్టి హ్యూమన్ ట్రాన్స్లేషన్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్స్లేషన్. హ్యూమన్ ట్రాన్స్లేషన్తో చేయించుకున్నట్లయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ 3 లెవెల్స్లోని ఇంటలెక్చువల్గా ఆలోచించి ఎలా చెప్పాలి, ఇంట్యూటివ్గా అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, దీన్ని ఇలా కాకుండా ఇంకోలా చెప్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ అడ్వర్టైజ్మెంట్స్లో మనం ఉన్నట్టు చెప్పేస్తే కుదరదు. ఒక ఇసుజీ కంపెనీ వాళ్ళ మోటార్ని, కార్ మోటార్ని స్టెథోస్కోప్తో చూస్తున్నట్టుగా చూపించారు. ఇంపాక్ట్ కోసం ఒక చిన్న పిక్చర్లో చెప్పారు. ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లేదనుకోండి, కానీ చెప్పడం ఎలా చెప్పాలి అంటే దాన్ని మనిషి హృదయం, మానవ హృదయంతో కంపేర్ చేశారు. అంటే అంత సైలెంట్గా పనిచేస్తుంది అని. ఇటువంటివే మనం మాటల్లో చెప్పగలిగి ఉండాలి. అలాగే ఐస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటే ఇక్కడ ఏం చెప్పాలి అనేటువంటిది అక్కడి నుంచి ఏదో మనకి టెక్స్ట్ వస్తుంది, దాన్ని ఇక్కడ వాళ్ళకి అడాప్ట్ చేసి వీళ్ళు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో ఆ రకంగా చెప్పేది ఉండాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది కోర్స్ కంటెంట్ అనేటువంటిది వాళ్ళు చెప్తారు, కానీ మనిషికి కొంత కామన్ సెన్స్ అనేటువంటిది అప్లై చేయాల్సిన అవసరం ఉంది. కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు 90 చెప్తారు, 91ది వస్తుంది. 100 చెప్తారు, 101వ సమస్య వస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్ థింకింగ్ అనేటువంటిది ఉండాలి. ట్రాన్స్లేషన్ డిప్లొమా కోర్సు ఉంటుంది. ఈ డిప్లొమా కోర్సు 10th క్లాస్ అవ్వాలి లేదా 12th క్లాస్ అయిన తర్వాత మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత దానిలో వచ్చిన ర్యాంకుని బట్టి మన ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో మనం వాళ్ళని సాటిస్ఫై చేసిన పద్ధతిని బట్టి మనకు సీట్ వస్తుంది. ఇందులో 1 సంవత్సరంలో డ్యూరేషన్ అనేది 1 సంవత్సరము. ఈ 1 సంవత్సరంలో మనకి ఒక 2 భాషలు ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి యూనివర్సిటీలు ఎట్లా ఉందంటే హిందీ అండ్ సమ్ అదర్ లాంగ్వేజ్, అది వైస్ వెర్సా, అటు నుంచి ఇందులోకి రాయడం ఎక్కువగా నేర్పుతూ ఉంటారు. అయితే దీంతోపాటు ఈ చేసిన వాళ్ళకి, ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి ఈ సర్టిఫికేషన్ అనేటువంటిది వ్యాలిడ్. నిజంగా చాలా చక్కటి స్కిల్ మాత్రం నేర్పుతున్నారు, అందులో సందేహం ఏమీ లేదు. ప్రతి మనిషికి ఇండివిజువల్ స్కిల్స్ ఉండాలి కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్టడీ అనేటువంటిది మాత్రం చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళకి అనేక రంగాల్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కావచ్చు, మరి వేరే కంపెనీస్ కావచ్చు, విప్రో అని కానీ, ఇన్ఫోసిస్ అని కానీ, వేరే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీల్లో యుఎన్ఓలో అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఎఫ్ఏఓలో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఇలాగ అనేక కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆర్బీఐలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అయితే శాలరీస్ ఎలా ఉంటాయి అంటే రామారమి ఇప్పుడు బిగినర్స్కి ఉండేటువంటి దానికి చెప్తే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఒక 5 lakhs to 6 lakhs అలా ఉంటుంది. అదే అడ్వాన్స్మెంట్ కెరియర్లో మనం వెళ్తూ కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత మనకి స్కిల్ అడ్వాన్స్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా
ఒక వేతనం ఒక 12 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవాల్సిన అవసరం అయితే చాలామందికి ఉందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ప్రాధాన్యతని ఎలా పొందేయి ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అనేటువంటిది మనందరికీ తెలుసు. రెండు క్యూలు ఉంటాయి, అయితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్, మిగతా ఉన్న కొంచెం తక్కువ. ఇవి ప్రాచుర్యం పొందే కానీ దీని ఉద్దేశం అందరూ అందులోకి వెళ్తే సక్సెస్ అయిపోయారని కాదండి. ప్రతి దీంట్లోని కష్టాలు ఉంటాయి. ట్రాన్స్లేషన్ అనగానే ఇదేం వస్తుందిలే, దీనిలో పెద్ద ఇన్కమ్ ఏముంటుంది అని అంటే నెలకు ₹1,00,000 శాలరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి అది బాగుంది అని అనుకుంటే ట్రాన్స్లేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ ట్రాన్స్లేషన్గా నావెల్స్ని ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. నావెల్స్ని ఒక నావెల్ ట్రాన్స్లేషన్ చేస్తే 50,000 నుంచి ₹1,00,000 వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గోస్ట్ రైటర్స్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది రికమెండ్ చేయకపోయినప్పటికీ కూడా రైటింగ్లోని ట్రాన్స్లేషన్లోని అనేక అవకాశాలు ఉన్నాయి. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.